అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2024 సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. అయితే గత 2 సీజన్లలో గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ కు చేరుకున్నాడు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ వరుసగా 2 సార్లు ఫైనల్స్ కు దూసుకువెళ్లింది. హార్దిక్ గుజరాత్ ను వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హ్యాగ్ స్పందించారు. పాండ్యా వెళ్లిన గుజరాత్ టైటన్స్ కు పెద్దగా నష్టం లేదన్నాడు. హార్దిక్ లేకున్నా టైటన్స్ బలంగానే ఉందని పేర్కొన్నాడు. హార్దిక్ మిడిల్ ఆర్డర్లో నాణ్యమైన ఆల్రౌండర్. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ హార్దిక్ లేని లోటును పూడ్చుకోగలదు. ఆ జట్టుకు బలమైన బౌలింగ్ దళం ఉందని బ్రాడ్ హ్యాగ్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ అది అతడికి అంతగా సెట్ కాదన్నాడు. హార్దిక్ లేకున్నా గుజరాత్ పటిష్టంగానే ఉందని, ముంబై ఇండియన్స్ తరఫున పాండ్యా లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం మంచిదని సూచించాడు. ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబైని ఎలా ముందుండి నడిపిస్తాడో చూడాలి. కాగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ను నడిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి మామూలు ఆటగాడిగానే జట్టులో కొనసాగుతాడా, లేక ఏదో కారణం చెప్పి తప్పుకుంటాడా అనేది వేచి చూడాలి.